వేదిక ముందుండే విఠల్ గారికి, అలాగే యశ్రాజ్ గారికి, బాబీ గారికి, అలాగే కృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉండే అందరు పెద్దలకి, అలాగే బాబు గారికి, అలాగే ఇంకా వేదిక మీద ఉండే పెద్దలకి, ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉండే కొల్లేరు ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ యశ్రాజు మాట్లాడుతూ అందరినీ కారులో వచ్చే 4 ఏళ్ళు అయిపోయినాకే కాకపోతే ఎందుకు తీసేయమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు. ఇవాళ ఎలక్షన్ల గురించి ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో మాట్లాడుతున్నాం. ఇవాళ మమ్మల్ని గెలిపించారు, మా మీద ఒక బాధ్యత పెట్టారు, మేము ఏదో చేస్తామని మీరు అందరూ మమ్మల్ని గెలిపించారు. ఆ పని చేయడానికి మేము అందరం కూడా ముందుకు పోతున్నాం, కానీ వేరే ఇదేం కాదు. ఇవాళ మీరందరూ కూడా ఆలోచించండి. నాకు ఇక్కడ ఒక భూమితో సంబంధం లేదు, ₹1 వచ్చేదేం లేదు. నేను ఇక్కడ గాలిలో గెలిచానని అందరూ అనుకుంటూ ఉండొచ్చు, ఆ రకంగా గెలిచానని అనుకోవచ్చు, అందరూ మాట్లాడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బట్ పరిష్కారం తీర్చేటోడు ఎవరున్నారో చెప్పండి. మనం రాజకీయాలు మాట్లాడుకున్నాం. రేపు మళ్ళీ 4 ఏళ్ళు అయిపోయిన ఎలక్షన్లు వస్తే ఆ రోజు నేను మళ్ళీ వస్తాను, మీకు నచ్చితే నన్ను ఓట్లు వేస్తాను, లేకపోతే గెలుస్తారు, ఆ రోజు ఇది అవన్నీ మనం చూసుకున్నాం. ఇవాళ మన సమస్యలు తీర్చడానికి మనకి అధికారం ఉంది. అధికారంలో మన వల్ల ఎంత సమస్య తీర్చగలుగుతాం అనేది అది ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తున్నామని కూడా మీ అందరికీ తెలుసుకున్నాం. ఇవాళ నేను ఫస్ట్ టైం ఏలూరుకు వచ్చినప్పుడు కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే దాంట్లో నన్ను కూడా పిలిచారు. నేను కొత్త అయితే శాశ్వత పరిష్కారం గురించి మీరు మాట్లాడండి అని అన్నారు. సరే, నేను కూడా కొంచెం తెలుసుకోండి, కొల్లేరు అంటే ఏంటి, ఇదన్నీ ఒక గంట అన్ని కూడా దాని గురించి తెలుసుకొని మీటింగ్ వెళ్ళి శాశ్వత పరిష్కారం గురించి నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో ఎమ్మెల్యే గారికి బాగా తెలుసు కాబట్టి ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కలిసి శాశ్వత పరిష్కారం గురించి ప్రయత్నం చేస్తామని చెప్పాను. అదే రకంగా గెలిచిన తక్షణమే ఎవరో పిటిషన్ కోర్టులో వేయడం వల్ల పోయిన 5 ఏళ్లలో ఎవరు పిటిషన్ వేయలేదు. ఆ 5 ఏళ్లలో ఎవరు పట్టించుకోలేదు కొల్లేరు గురించి. మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఇష్యూ చేస్తే మీ అందరికి భయం వచ్చేస్తుంది. అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేయలేదంటే మీ పనులు మీరు ఉంటారు, గవర్నమెంట్ పనులు గవర్నమెంట్ ఉంటారు, అధికారుల పనులు అధికారులు ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఇవాళ వాళ్ళు ఎవరో కేసు వేశారు, అది ఫారెస్ట్ అధికారులు మళ్ళీ స్టార్ట్ చేస్తే మా నోటీస్ కి ఎమ్మెల్యే గారితో యశ్రాజు ఎమ్మెల్యే గారు, అలాగే బాబీ, అందరూ పెద్దలందరూ, కొల్లేరులో ఉండే పెద్దలందరూ కూడా, బాబు గారు అందరూ కూడా ఫోన్లు చేయడం జరిగితే సరే అని ఒకరోజు అప్పుడు పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్ లో అందరం ఉన్నాం. ఇమ్మీడియట్ గా ఇది చాలా పెద్ద ఇష్యూ అంటే సరే అందరినీ ఢిల్లీకి రమ్మన్నాక లాయర్ పెట్టి దీన్ని ముందు తీసుకొని వెళ్దాం అనుకున్నాం. అది కాదు, మళ్ళీ గవర్నమెంట్ లాయర్ తో మాట్లాడితే గవర్నమెంట్ లాయర్ కూడా మళ్ళీ దీన్ని ఇట్లా కాదండి, ఇట్లా చేయలేము, మనం కూడా ముందుకు పోతే ప్రాబ్లం వస్తుంది. ఇవాళ ఇదే 6 నెలల నుంచి, ఇదే 4-5-6 నెలల నుంచి దీన్ని పట్టించుకోకపోయింటే ఇవాళ ఆర్డర్ వచ్చేసింది. ఇవాళ మీ అందరూ ఆర్డర్ వచ్చిందంటే మీరు ఎవ్వరూ ఏం చేయలేరు, నేను కూడా ఏం చేయలేను, సీఎం గారు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే అందరికంటే పెద్దది కోర్టు, గవర్నమెంట్ కంటే పెద్దది కోర్టు. ఓన్లీ మనము ఏదైనా ఉంటే లా క్రియేట్ చేయగలుగుతాం తప్పితే మనం దాన్ని వ్యతిరేకించి మనం పోయేదానికి లేదు. కోర్టు చెప్పినట్టు నడుచుకోవాలి. ఇవాళ దాన్ని ఆపి కొల్లేరు ప్రజలు బాధలు కూడా ఏంటండి అని చెప్పి మనం కోర్టులో ఇంప్లీడ్ వేయించి ఇవాళ సక్సెస్ అయ్యాం. దాన్ని ఇవాళ కోర్టులో ఇంప్లీడ్ అవడం వల్ల మన బాధలు వినడానికి కమిటీ వాళ్ళు మనం వచ్చారు. కమిటీ వాళ్ళు ఎందుకు వచ్చారు మీ అందరి దగ్గరికి? మీ బాధలు ఏమున్నాయి, అసలు ఇక్కడ ఏంటి ప్రాబ్లం, కోర్టులో ఏమని ఉందంటే సరిహద్దులు డిసైడ్ అయిపోయినాయి, బౌండరీలు డిసైడ్ అయిపోయినాయి, ఇంకా ఆర్డర్లు వేయాలి. కోర్టు ఆర్డర్లు ఇచ్చేస్తే వాడికి అయిపోతుంది.
సీఎం గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని అలాగే మన ఎమ్మెల్యేలు అందరూ కూర్చోండి, సీఎం గారికి మన కామినేని శ్రీనివాస్ గారు కూర్చోండి, ఈ సబ్జెక్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఎవరు ఉన్నారంటే కామినేని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సీఎం గారికి. సీఎం గారు కూడా దీని గురించి ఐడియా ఉంది కాబట్టి ఆయన కూడా ఇది ఎలా పడితే అలా చేయకూడదు, ఇది హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద కంపల్సరీ చేయాలని అందరు అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ అధికారులు అందరూ కూడా ముందుకు పోతున్నారు, మనకు అందరు సపోర్ట్ చేస్తున్నారు. మనకి ఇంపీడ్ అవడానికి సీఎం గారు ఎంతోసారి ఫాలోఅప్ చేశారు. ఢిల్లీలో కూడా మన లాయర్ ని కూడా ఢిల్లీ లాయర్ ని కూడా చాలాసార్లు ఫాలోఅప్ చేస్తే ఇంప్లీడ్ చేయగలిగాం. ఇవాళ ఈ ఇంప్లీడ్ చేయడానికి మనం ఇమ్మీడియట్ గా సీఎం గారు ఆ రోజు రియాక్ట్ అవడం వల్ల ఇవాళ దాన్ని ఇంప్లీడ్ అయ్యి దాన్ని ముందు పోకుండా ఆపి మన బాధలు వినడానికి ఇవాళ మనం సక్సెస్ అయ్యామనేది మీ అందరికీ తెలుస్తున్నాం. అలాని ఏదో అయిపోయింది అని అనుకోవద్దండి. 20 ఏళ్ళ నుంచి కోర్టు రన్ చేస్తే ఆర్డర్ ఇవ్వడానికి ఇన్నేళ్లు పట్టేది. ఇంకా ఓకే అంటే ఇప్పుడు 6-7 నెలలు ఆర్డర్లు ఇచ్చేసింది. ఇవాళ మన బాధలు వినడానికి స్టార్ట్ చేశాం. మీకు ఇంకోటి అనిపిస్తా ఉండొచ్చు, ఎంతో మంది వచ్చారు, మాట్లాడతారు, పోతారు, మీటింగ్లు పెడుతుంటారు. కొల్లేరంటే ఒక మీటింగ్ పెడతారు, పోతారు, వస్తారు. ఈసారి అలా లేదు. మీటింగ్లు పెట్టడానికి కొల్లేరు సమస్య ఏమి ఇది చేయట్లేదు. ఈ సమస్యను తీర్చడానికి శాశ్వత పరిష్కారం దిశగా అందరూ కూడా పనిచేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఇంప్లీడ్ అయినప్పుడు కూడా ఇవాళ హైకోర్టులో చాలా వరకు డీటెయిల్స్ అడుగుతుంది. ఇప్పుడు అన్న చెప్పినట్లు ప్రతి ఒక్కరు డీటెయిల్స్ అడిగారు. ప్రతి ఒక్క డీటెయిల్స్ మేము కలెక్టర్ గారికి నీట్ గా 3-4 సార్లు క్లియర్ గా చెప్పున్నాం. పైనుంచి సీఎం గారు కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు కలెక్టర్ గారికి. హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద అంటే కొల్లేరులకి ఎలా కావాలో వాళ్ళకు ఉండడానికైనా కానీ ఎప్పటికైనా ఫ్యూచర్ కి ప్రాబ్లం లేకుండా ఇప్పుడే అన్ని కూడా సొల్యూషన్ ఉండేట్లు మీరు దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేయండి అని చెప్పారు. ఇవాళ ఆ ఇష్యూలో మాకు వచ్చే ప్రాబ్లం అంతా ఎవరు వేరే డిపార్ట్మెంట్ లో ఎక్కడ కానీ ప్రాబ్లం కనపడవట్లేదు. ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే మాకు ప్రాబ్లం కనపడుతుంది. అన్ని పక్కపోయినప్పుడు అందరూ బాగానే ఉన్నప్పుడు ఒకడు చెడ్డోడు ఉన్నట్లు అన్ని డిపార్ట్మెంట్లో మనం సహకరిస్తుంటే ఒక డిపార్ట్మెంట్ మాత్రమే సహకరించట్లేదు. సరే అధికారులను తప్పుపడతామా అనుకుంటే అధికారుల గురించి మీకు తెలిసిందే, ఇవాళ ఇక్కడ పనిచేసే అధికారుల గురించి మీకు తెలిసిందే. నాకు కూడా నచ్చడం లేదు అధికారులు చేసేది. నాకేం వాళ్ళు ఇచ్చేది లేదు, పోయేది లేదు. కానీ వాళ్ళు చేసే పని ఇవాళ కోర్టులో ఇంకా ఏది డిసిషన్ లేకుండా ముందే వాళ్ళు చేసే యాక్టివిటీ ఏది ఉందో కరెక్ట్ గా లేదు. సీఎం గారు నోటీస్ లో తీసుకొని వెళ్తాం అలా అని చెప్పి అధికారులు ఎలా పడితే అలా చేస్తుంటే నచ్చట్లేదు. అధికారులకు చెప్పాను, 3-4 సార్లు ఫోన్ చేసి చెప్పాను. మా మాట అనే పరిస్థితి లేరు, మినిస్టర్ మాట అనే పరిస్థితులు లేరు. ఇక్కడ ఉండే కొంతమంది అధికారులు, అందరు అధికారులు నేను అనట్లేదు, కొంతమంది అధికారులు ఏదో సాధించేసి దీంట్లో ఏదో చేసి దీంట్లో డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉంటే మాత్రం వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా ముందుకు పోనీయమని కూడా వాళ్ళకి అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ కంపల్సరీ న్యాయం చేసేట్లు మేము అందరం ఇంత కష్టపడుతున్నాం. ఇవాళ ఏలూరు పార్లమెంట్ లో గెలిచినప్పటి నుంచి ఎన్నో సమస్యలు, ఒక్క సమస్య లేదు ఏలూరు పార్లమెంట్ లో. ఒక పక్క పామాయిల్ సమస్యలు, ఒక పక్క టొబాకో సమస్యలు, ఒక పక్క వేరే సమస్యలు, అలాగే కొల్లేరు సమస్యలు కూడా. అందరూ నాకు చెప్పారు కొల్లేరు సమస్య కాంటూర్ లెవెల్లో నుంచి తగ్గించేది పెంచేది అన్ని అయ్యేది పని కాదు, ఇది దీంట్లో నువ్వు దూరవద్దు, దీంట్లో పట్టించుకోవద్దు, నువ్వు దీంట్లో పోవద్దు అని చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి కూడా మా చిన్న ఫ్యామిలీ కుటుంబం, పెద్ద కుటుంబం అయినా కూడా కష్టపడి పైకి వచ్చిన కుటుంబం. ఎన్నో ఛాలెంజ్లు ఫేస్ చేసుకుంటా పైకి వచ్చాను. నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి బిజినెస్ లలో ఉన్నా. ఎన్నో ఛాలెంజ్లు చూశాను, ఎన్నో కష్టాలు చూశాను. ఏది కష్టం కాదు, చేయాలని మనసు ఉండాలి కానీ ఎట్లో ఒకటి సాధించాలి.
సో ఆ దిశగా ఎమ్మెల్యే గారు కూడా క్లియర్ గా ఇప్పుడు ఎమ్మెల్యే గారు అందరూ కూడా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఎంపీ గారు రెగ్యులర్ గా కనపడట్లేదు ఏంటి అని. నాకు అదేంటది మనము ఆ షో ఇవన్నీ చేయడం రాదు, నాకు పని చేయడం వచ్చు. పని కావాలి మనకి. ఎక్కడైనా కానీ పని చేసి పని అయిపించి పని అయిపోయినాక పని అయిపోయిందని చెప్పిన రోజు మాట్లాడదాం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ ఈ చిక్కుముడి ఏదుందో, ఈ కొల్లేరు చిక్కుముడి ఏదుందో ఒక్కొక్కటే చిక్కు తీసుకుంటా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా బాబు గారి ముందు పెట్టాం, శివాజీ గారి ముందు పెట్టాం. అట్లని వాళ్ళకి ఇబ్బంది పడే సమస్య కాదు, వాళ్ళ తల మీద వేసుకున్నారు ఈ సమస్యని. వేసుకొని ఎవరు దీన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తారంటే వాళ్ళ కింద పెట్టి ముందుకు నడుపుతున్నాం. వాళ్ళని కూడా మీరు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ కలెక్టర్ దగ్గరికైనా ఢిల్లీకైనా ఏదైనా ఉన్నంతే వాళ్ళే తిరుగుతున్నారు. తిరిగి ఆ సమస్యలతో మాట్లాడి ఎలా చేయాలి ఏం చేయాలని కలెక్టర్ కూడా కలిసి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా లేకపోతే దీన్ని ఎవరు నడిపించడం లేదు. నేను ఏదైనా ఉంటే సీఎం గారికి అటాచ్ చేస్తా, కోర్టులో ఏదైనా అటాచ్ చేస్తా, ఇది చేస్తా. దాన్ని ఫాలో చేసేటోళ్ళు ఉండాలి, దాన్ని పని చేపించేటోళ్ళు ఉండాలి. ఆ పని చేపించేటోళ్ళు ఉన్నారని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. ఇవాళ నిజంగా వాళ్ళందరూ కష్టపడి పని చేపిస్తున్నారు, దాన్ని అంతా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇవాళ ఏష్రాజు చెప్పాడు ఈ 4 ఏళ్ళు కాకపోతే ఇంకెప్పుడు అవ్వదని. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రైమ్ మినిస్టర్ చేతిలోనో లేకుంటే సీఎం చేతిలోనో లేదు, సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో నాకు ఒక కోర్టులో కేసు ఒకటి ఉంది. 17 ఏళ్ళ నుంచి ఏదో కంపెనీ కేసు ఏదో ఇష్యూ జరుగుతుంది. 17 ఏళ్ళ నుంచి నేను పోరాడుతున్నా. ఇవాళ ఎంపీగా ఉన్నా, అలాగే కూడా పోరాడుతున్నా. ఇంకొక 10 ఏళ్ళు వస్తుందో, 5 ఏళ్ళకి వస్తుందో, 2 ఏళ్ళకి వస్తుందో, సంవత్సరానికి వస్తుందో నేను చెప్పలేకపోతున్నా. నా సమస్యనే, నా సొంత సమస్య, నా సొంత కంపెనీ సమస్య. అలాంటి కొల్లేరు సమస్య గురించి కూడా ఎప్పటికి అయిపోతుందని మీరు అడుగుగలిగితే 2 ఏళ్ళకి అయిపోతుందో, 3 ఏళ్ళకి అయిపోతుందో, కోర్టులో ఉండే సమస్యని మనము దానికి టైం లైన్ పెట్టి సాల్వ్ చేయలేము. బట్ అలాగని దాని సమస్యను మాత్రం వదిలేయడం లేదు. రేపు మళ్ళీ సీఎం గారు దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళి అధికారుల గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఇవ్వాల్సిన రిపోర్టు మీరు పాజిటివ్ గా వచ్చేట్లు చెప్పాలి అని చెప్పి కూడా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం చేయాల్సిన పనులు అన్ని వేసేసారు ఇక్కడ కింద. పైన కోర్టులో ఇది ఒక్కసారి పోయినాక ఇంకా మనం మళ్ళీ ఏం చేయడానికి, ఇప్పుడైతే మన చేతిలో ఉంది ఇంకా కరెక్ట్ గా కోర్టులో సబ్మిషన్ చేసుకోవడానికి. కోర్టు ఏం చూస్తుంది, ఓన్లీ పేపర్లు చూస్తుంది. ఆ పేపర్ లో ఏం రాస్తుందో చూస్తుంది. ఆ పేపర్లు కరెక్ట్ గా ఉండాలి. మనకు అనిపిస్తుంది ఆ నల్ల వైట్ పేపర్ లో ఏముందని, అంత దాంట్లోనే ఉంది. అదే చూస్తుంది కోర్టు. మీ బాధ నేను ఏడ్చేది, మీరు ఏడ్చేది, మీరు ఇంట్లో బాధపడేది, మనకి ఇక్కడ ఇబ్బంది పడేది ఎవ్వరు ఏమి పట్టించుకోదు. కోర్టు పేపర్ చూస్తుంది. ఇవాళ ఆ పేపర్ ని కరెక్ట్ గా నడిపించే బాధ్యత మనం తీసుకున్నారు. అది వెరీ ఇంపార్టెంట్. అందుకని వాళ్ళు నడిపిస్తున్నారు. అది కరెక్ట్ గా మనకి ఏం కావాలో అదే రకంగా కలెక్టర్ గారు పెట్టాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు కూడా అదే పెడుతున్నారు అని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. ఇవన్నీ కూడా చేస్తున్నాం. అలా అని చెప్పి మనము కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారం గురించి 24,000 ఎకరాలు ఏదుందో దానికి మళ్ళీ సర్వే చేయాలి అనేది మా రిక్వెస్ట్ గా మళ్ళీ పెడతాం. ఎప్పుడు ఈ కమిటీ వాళ్ళంతా కూడా క్లియర్ గా సబ్మిషన్ అయిపోయినాక పెడతాం. మన వీడికి వచ్చి 17వ తారీఖు 16వ తారీఖు ఇక్కడికి వచ్చిపోయిన మీటింగ్లలో రిపోర్ట్ అప్పుడే వచ్చింది. వాళ్ళు కూడా ఏమని రిపోర్ట్ ఇస్తారు, వాళ్ళకి రిపోర్టు ఏం లేదు, కొల్లేరు జనాలకు ఎలా కావాలో అలా చేసేసేయని కోర్టుకి వాళ్ళు కూడా రిప్లై ఇవ్వలేరు. వాళ్ళు కూడా అన్ని తీసుకుంది మళ్ళీ మనకి ఎట్లా అవసరం ఉందో ఆ రకంగా చేస్తారు. ఏదో గుడ్డిగా మాట్లాడకూడదు మనం. నాకు దీని గురించి ఫుల్ అవగాహన వచ్చింది. ఇప్పుడు కొల్లేరు గురించి ఫుల్ అవగాహన తీసుకున్నాం. ఇప్పుడు ఈ అవగాహనతో మీ అందరితో మాట్లాడాలని, మీ అందరికీ అర్థం చేసేట్లు చెప్పాలని, ఈ సమస్య 100% సాల్వ్ అయ్యే సమస్యనని మీ అందరికి తెలుపుతున్నాం. అంతా వచ్చినాక మీకు 100% సాల్వ్ అవ్వగలుగుతుందని చెప్పగలుగుతున్నాం. బట్ ఎప్పటికెలా సాల్వ్ అవుతుందని మాత్రం నేను చెప్పలేకపోతున్నాం. ఇవాళ ఈ రిపోర్టు ప్రకారం
ఇవాళ మన వాళ్ళు వచ్చిపోయింది, ఇది సుప్రీంకోర్టు వాళ్ళు వచ్చిపోయిన ప్రకారం అయితే, సుప్రీంకోర్టు వాళ్ళు వచ్చిపోయిన ప్రకారం అయితే వాళ్ళు కూడా మన ప్రకారమే రిపోర్టు పాజిటివ్ గా ఇచ్చినట్లు కనబడుతుంది. సో పాజిటివ్ గా ఉంది. మనము అడుగులు పాజిటివ్ గానే పోతున్నాయి కాబట్టి ఎక్కడ నెగిటివ్ రాకుండా, ఎవరు అడ్డు వేయకుండా ఆ బాధ్యతలన్నీ మేము చూసుకోండి, దానికి ప్రాబ్లం లేకుండా ముందుకు తీసుకొని వెళ్తామని కూడా మీ అందరికీ తెలుసున్నాం. కంపల్సరీ సాల్వ్ కాదని చెప్పాము, 100% సాల్వ్ చేయగలుగుతాం, సాల్వ్ చేస్తామని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఈ పని అయ్యే వరకు ఎమ్మెల్యేలైనా కానీ నేనైనా కానీ వదిలిపెట్టాము, పార్టీ కూడా వదిలిపెట్టదని కూడా మీ అందరికీ తెలుస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో చేస్తాం, ఖచ్చితంగా కంప్లీట్ చేసి కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి ఖచ్చితంగా మాటలు చెప్పడానికి అయితే మరి ఇంత దూరం వచ్చి మీకు మాటలు అయితే వెళ్ళిపోతే నాకేం ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్, దానివల్ల నేనేం రాలేదు. కానీ వచ్చిందంతా కూడా మీకు నిజాలు చెప్పాలి, కోర్టులో ఏం జరుగుతుందో చెప్పాలి, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి, మీకు అందరికి అవగాహన రావాలి. అవగాహన వస్తే నాకు కూడా సులువుగా నీ చేసే పనిలో మేము ఎమ్మెల్యేలైనా మేము చేసేదైనా గవర్నమెంట్ చేసేదైనా పాజిటివ్ గా పోతుంది. 100% ఎవరికైనా కానీ కొల్లేరుకి ఢిల్లీలో ఏ పని ఉన్నా కూడా నేనుంటా, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా 100% సాల్వ్ చేస్తాం. నాకు ఇక్కడ రూపాయలు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు నాకు. బట్ ఇది సాల్వ్ చేయగలిగితే నేను 40 ఏళ్ళు మళ్ళీ చూసుకుంది, అదే పలాని పెద్ద ప్రాబ్లం నేను కూడా సాల్వ్ చేయగలను అనేది ఒక సంతృప్తి కలుగుతుంది, హ్యాపీనెస్ కలుగుతుంది. దానికోసమే పనిచేస్తున్నానని కూడా మీ అందరికీ తెలుసు. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే వాళ్ళ యేషరాజు చెప్పారు, రోడ్డు గురించి చెప్పారు, కలెక్టర్తో నేను మాట్లాడతా, అలాగే ఎమ్మెల్యే గారి నోటీస్ లో కూడా పెడతా. ఇంకొకటి కూడా ఆయన హాస్పిటల్ గురించి, డాక్టర్ గురించి కూడా మాట్లాడారు. ఇవాళ కొంచెం డాక్టర్లు ఎప్పుడు నుంచి కొంచెం కొరత ఉంది, ఇక్కడే కాదు వేరే గ్రామాలలో వేరే ఊళ్ళలో పార్లమెంట్లో కొంచెం కొరత ఉంది. అవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి నేను కూడా మాట్లాడతా. ఏదైనా అవసరం ఉన్నట్టు అవి కూడా అన్ని కూడా చేస్తా. నాకు మెయిన్ ఛాలెంజ్ ఈ కొల్లేరు ఇష్యూ. ఈ కొల్లేరు ఒకటి సాల్వ్ చేయగలిగితే వేరేకన్నీ మన చేతిలో ఉండే పనులు కాబట్టి అన్ని కూడా చేసుకున్నామని మీ అందరికీ తెలుసు. నాకు అవకాశం ఇచ్చిన ఒక్కసారి అందరూ ఆయన పెద్ద మనసుకి చేతులు ఎత్తి దండం పెట్టండి అందరూ నిజంగా. ఎందుకంటే మన సమస్య నాది అన్నట్టుగా తీసుకున్నారు. చాలా ఆశ్చర్యమైన, అంత క్వాలిటీగా అంత క్లియర్ గా మాట్లాడటం చాలా గొప్ప. నిజంగా అందరూ చేతులు ఎత్తి ఒక్కసారి దండం పెడితే, అయ్యా మాకు మీరు పెట్టిన వాళ్ళు అవుతారు, సొసైటీ ఇయ్యాలా, జిరాతీయా, పట్టాలా మాకు సంబంధం లేదు, కానీ మాకు బ్రతకడానికి ఎక్కడ గాడికి ఇప్పించండి చాలు అంతే. సొసైటీలు పోయడానికి అదేనేది కాదు. అలాగే సరే 100 కోట్ల 60 లక్షల రోడ్డు శాంక్షన్ అయింది. సరే ఈ రోడ్డు గుమ్మపాడు నుంచి 3 కోట్ల 80 లక్షలు శాంక్షన్ అయింది. కాంట్రాక్టర్దారుడు తీసుకుని సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చాడు. అతను ఇంతవరకు రోడ్డు మొత్తం పాడు చేసి ఇప్పుడు రోడ్డు వేయడానికి రావట్లేదు సార్. ఇప్పటికప్పుడు నాకు 10 నెలల వరకు టైం ఉంది కాబట్టి నేను అప్పుడు వరకు వేస్తాను అంటాడు. కానీ స్కూల్ పిల్లలకు కూడా వెళ్ళడానికి చాలా దారుణంగా ఉంది సార్. ఆశ్రయించాడు, వేసాడు. అధికారులు అడిగితే తిరిగి ఆదాయం చేసి పెట్టాడంటండి. అది ఒకసారి తమ దృష్టిలో కూడా పెడతాం, మాట్లాడుతుంది. మీరు అన్ని సమస్యలు మీకు అసలు ఇంకోసారి ఈ గ్రామానికి మీరు వచ్చిన విధంగా చిన్న గిఫ్ట్ గా సీసీ రోడ్లు అడిగేవాళ్ళు. మీరు వచ్చేది కాబట్టి సుమారుగా 450 మీటర్లు అంటండి. అది మీ దాంట్లో ఏ గారికి ఇస్తాను. ఎస్టిమేషన్ కాస్ట్ 400 మీటర్లు అంటే ఎంత అవుతుందండి? 40 లక్షలు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ రిప్రజెంటేషన్ ఇవ్వండి. చాలా 100% ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంత కష్టపడి ఇక్కడ మీటింగ్ పెట్టారు కాబట్టి దానికి ఫలితం కావాలి కాబట్టి అక్కయ్య గారు ఆ రోడ్డుకి ఆయన నిధులు ఇస్తానంటున్నారు.